నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కృష్ణా జిల్లా పమిడిముక్కలలో గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి. అనంతరం ఆకస్మిక అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన చిన్నారులతో ముచ్చటించిన చంద్రబాబు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనపై అక్రమంగా ఎస్సీ/ఎస్టీ కేసు పెట్టారని ఆరోపించిన మాజీ మంత్రి విడతల. పాలన పూర్తిగా గాలికి వదిలేసి ప్రశ్నించిన వారిపై పోలీసుల ద్వారా అక్రమ కేసులు పెడుతున్నారని స్పష్టం చేసిన రజని. అనకాపల్లి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వలన టీడీపీ నిస్తేజపోయే పరిస్థితి వచ్చింది ఆరోపించిన మాజీ సీనియర్ నాయకులు మేరకు మాజీ టీడీపీ కౌన్సిలర్ కుప్పిలి జగన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పీలాపై నిప్పులు చెరిగిన తమ్ముళ్లు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఉన్న అఖిలి బంగారంతో 14 లక్షల టొకారా వేసిన కేసును ఛేదించిన పోలీసులు. జిల్లా రౌతులపూడి మండలంకు చెందిన వ్యక్తి నకిలీ బంగారం అమ్మిన 2 నిందితులను అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా పమిడిముక్కలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించిన సందర్భంగా ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించుకున్న అనంతరం ముఖ్యమంత్రి తదుపరి కార్యక్రమానికి వెళ్తున్న క్రమంలో గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని గమనించారు. వెంటనే ఆయన తన ప్రయాణాన్ని ఆపి ఆ అంగన్వాడీ కేంద్రాన్ని స్వయంగా సందర్శించారు. ఈ ఆకస్మిక సందర్శనతో అక్కడ ఉన్న అధికారులు, టీచర్లు, చిన్నారులు సంతోషం వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రంలోకి ప్రవేశించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్న చిన్నారులతో ఆప్యాయంగా మాట్లాడారు. పిల్లలతో కాసేపు ముచ్చటిస్తూ వారి చదువులు, రోజువారీ కార్యకలాపాల గురించి తెలుసుకున్నారు. చిన్నారులు ఎంతో ఉత్సాహంగా రైమ్స్ పాడగా ముఖ్యమంత్రి వాటిని ఆసక్తిగా విన్నారు. పిల్లల అమాయకమైన మాటలు, వారి ప్రదర్శన అక్కడున్న వారందరినీ ఆకట్టుకున్నాయి. Okay, good. Very nice. నాయకుడిప్పుడు ఒకడే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనపై అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారని హైకోర్టు ఆదేశాలతో చిలకలూరిపేట పోలీస్ స్టేషన్ వచ్చానని మాజీ మంత్రి విడుదల రజని అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్యులు కార్యకర్తల మీద అక్రమ కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో హత్యాయత్నాలు జరుగుతున్నాయని 70కి పైగా జర్నలిస్టులపై కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఐఏఎస్లను కూడా రెడ్ బుక్ వదలలేదు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైనే పోస్టులు దృష్టి పెట్టారు. అందుకే పోలీస్ శాఖ ర్యాంక్ పడిపోయింది. కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది. విద్యుత్ ఛార్జీలు తగ్గించామంటూ నిరసన ర్యాలీ చేస్తే నాపై కేసు పెట్టారు. కట్టుకథలు అల్లి మాపై అక్రమ కేసులు పెడుతున్నారు. గుడికి వెళ్లి వస్తుంటే నా మీద దాడి చేసి కేసు కట్టారు. ప్రతిపక్ష గొంతు వినపడకూడదని కుట్ర పన్ని అక్రమ కేసులు పెడుతున్నారు. మీ అక్రమ కేసులకు మేము భయపడం. మీరు హామీలను నెరవేర్చుకుంటే ఆందోళన చేస్తాం. నేనెందుకు భయపడాలి? మీరు నాటిన విష విత్తనం వృక్షమైతే ఎలాంటి పరిస్థితులుంటాయో ఆలోచించుకోండి అంటూ విడుదల రజని వ్యాఖ్యానించారు. మరి ఈ రోజున లోకేష్ గారి రెడ్ బింగ్స్ బ్లడ్ బుక్ గా మారినాయి. లోకేష్ గారి రెడ్ బుక్ బ్లడ్ బుక్ గా మారింది. అధికారంలోకి వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి మనం చూసినట్టయితే సామాన్య ప్రజల దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాదాపు యాక్టివ్ గా ఉండేటువంటి ప్రతి గురించి మనం చూసుకున్నట్టయితే 2500 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు నమోదు చేశారు. దాదాపు 800 మంది మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళ మీద హత్యాయత్నం జరిగింది. 390 మంది మీద దాదాపు హత్యా ప్రయత్నాలు, హత్యకు గురైనటువంటి పరిస్థితులు. 700 మంది మీద సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అక్రమ కేసులు నమోదు చేశారు. అది ఎంతవరకు వచ్చిందంటే ఇక్కడ ఉన్నటువంటి మీలాంటి జర్నలిస్టుల వరకు కూడా 70 మందికి పైగా జర్నలిస్టులను కూడా మరి ఈ రెడ్ బుక్ చేరుకుంది. ఈ విధంగా ప్రతి సామాన్యుడి దగ్గర నుంచి కూడా ఎవ్వరికీ రక్షణ లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలను, మాజీ ఎంపీలను, మాజీ మంత్రులను, ఐఏఎస్లను, ఐపీఎస్లను, ఆఖరికి మీ జర్నలిస్టుల దాకా కూడా మరి రెడ్ బుక్ ఏ విధంగా ప్రభావం చూపుతుందో ఒకసారి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇది ఎంతలా అంటే దీన్ని బ్లడ్ బుక్ అని నేను ఎందుకు అంటున్నానంటే ఇదే పల్నాడు జిల్లాలో అలా గవర్నమెంట్ మారింది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి మన రియాజ్ని, ఏ విధంగా రషీద్ని ఏ విధంగా హత్య చేశారో మనం చూసాము. మందా సాల్మన్ గారిని ఏ విధంగా హత్య చేశారో మనం చూసాము. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జిల్లాలోనే చాలా ఉన్నాయి. గవర్నమెంట్ వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి కూడా ఎంతసేపు వీళ్ళు పోలీసులకు అప్పగించినటువంటి రెస్పాన్సిబిలిటీస్, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు యాక్టివ్గా ఉన్నారు, ఎప్పుడెప్పుడు దొరుకుతారు, ఎక్కడెక్కడ కార్యక్రమాల్లో యాక్టివ్ పార్టిసిపేట్ చేస్తున్నారు, ఏదో విధంగా వాళ్ళ మీద కేసులు పెట్టండి, అక్రమ కేసులు కట్టండి, అరెస్టులు చేయండి, జైలు పాలు చేయండి. ఇదే పోలీసులకు ఇచ్చినటువంటి టార్గెట్. అందుకే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ర్యాంకింగ్స్ లో ఈ పోలీస్ శాఖ 36వ స్థానానికి పడిపోయిందంటే ఇట్స్ అ ఫెయిల్యూర్ గవర్నమెంట్ అనేది అర్థమవుతా ఉంది. నెవర్ ఇట్ వాస్ బిఫోర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఈ రోజున మీ శాఖ ఈ స్థాయికి దిగజారి ఇంత ఫెయిల్యూర్ ర్యాంకింగ్ కి వెళ్ళిందంటే దానికి కారణం మీ రెడ్ బుక్, మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి రెడ్ బుక్. ఎందుకంటే సామాన్య ప్రజలకు న్యాయం చేసేది మీరు ఎప్పుడో పక్కన పెట్టేశారు. మీరు ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వెంబడించడం, వాళ్ళని అక్రమంగా ఏదో విధంగా అరెస్టులు చేయాలి, కేసులు పెట్టాలి, వేధించాలనేటువంటి ఒక ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఇది ఈ రోజున ఉన్నటువంటి మీ పరిస్థితి. ఇక్కడి విషయానికి వస్తే ఇక్కడ ఈ నియోజకవర్గంలో విడుదల రజని గారు ఈ రోజున నియోజకవర్గంలో ఇక్కడ యాక్టివ్ గా ఉన్నారు. వీళ్ళు అధికారంలోకి వస్తేనంట ఇక్కడ అపోజిషన్ వాయిస్ ఉండొద్దంట.
ప్రజల పక్షాన అపోజిషన్ పోరాడొద్దంట. ఏ గ్రామాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు కూడా ఎటువంటి యాక్టివిటీ చేయడానికి వీల్లేదంట. నేను బయటకు వస్తే విద్యుత్ పోరని చెప్పేసి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పిలుపునిస్తే, అరే ప్రజలకు విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి, వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, ఇది ఒక రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పి ఎలక్ట్రిసిటీ ఆఫీస్ కి వెళ్లి ప్రజలకు ఇబ్బందులు అవుతున్నాయి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, విద్యుత్ ఛార్జీలు తగ్గించండి అని చెప్పి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే విడుదల రజనీ మీద కేసు కడతారు, వాళ్ళ కార్యకర్తల మీద కేసు కడతారు. అనకాపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నిస్తేజపోయే పరిస్థితి వచ్చింది. దీనికి కారణమైన ఇక్కడ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ ఇక్కడ నుండి పంపించి పార్టీని బ్రతికించండి అని పార్టీ పుట్టిన నాటి నుండి నమ్ముకొని ఉన్న సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక గొల్లవిధి రామాలయంలో మాజీ టీడీపీ కౌన్సిలర్ కుప్పిలి జగన్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సమావేశంలో సీనియర్ టీడీపీ నాయకులు బోడి వెంకట్రావు, గుడాల సత్యనారాయణ, వెంకటరమణ, కోటిని ఉమా తదితరులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కార్యకర్తలే అధినేతలు అనే నినాదానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న పీలాపై గత 11 నెలల క్రితమే జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబుకి, రాష్ట్ర అధ్యక్షులు పల్లా, మంత్రి కొల్లు రవీంద్రకు ఫిర్యాదు చేశామని, కానీ ఎటువంటి చర్యలు వారు చేయలేదన్నారు. పీలను వెనక్కి పంపించి స్థానిక నాయకులను ఇన్ఛార్జిగా నియమించి పార్టీని కాపాడాలని కోరారు. అనకాపల్లి మండలంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్న నాయకులను పట్టించుకోకపోవడంతో ప్రస్తుత ఇన్ఛార్జి అయిన పీలా గోవింద సత్యనారాయణ ఇక్కడ పార్టీని భూస్థాపితం చేసే పనిలోనే ఉన్నారని, అతనిపై క్షేత్రస్థాయిలో విచారణ జరపాలని, అన్నిటిపైన సమగ్ర దర్యాప్తు జరిపించి నిజ నిజాలను నిర్ధారించి రాబోయే కాలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో, జనరల్ ఎన్నికలలో గానే పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందాలని తక్షణమే పార్టీలో గ్రూపులను ప్రోత్సహిస్తూ పార్టీని తాకట్టు పెట్టి పార్టీకి నష్టం కలిగిస్తున్న అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి పీలా గోవింద సత్యనారాయణ ఇన్ఛార్జి పదవి నుండి తొలగించి పార్టీని కాపాడవలసిందిగా జిల్లా అధ్యక్షుల నుండి అధినేత చంద్రబాబు వరకు కూడా కోరుతున్నామన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను పార్టీలో ఇప్పుడు 32 సంవత్సరాల పార్టీలో ఉన్నానండి. నాది 17వ వార్డు, టీడీపీ ప్రెసిడెంట్ అండి. నా పేరు వీర వెంకటప్పారావు, దాడి వీర వెంకటప్పారావు. అయితే ఇప్పుడు జరిగిన సమస్య ఏంటంటే మా దగ్గర అక్కడ దాడి వీర దగ్గర మ్యాచ్ ఉన్నంతసేపు కూడా కార్యకర్త విలువ ఉండేది. ఏ పనిచేసి కార్యకర్తలు మంచి విలువ ఇచ్చేవారు ఆయన. ఈవేళ ఆయన మా బ్యాడ్లో కొలితే పార్టీ మారి వెళ్ళిపోయారు, కానీ ఎవరు పార్టీ మారలేదు, పార్టీలో ఉండిపోయాం అలాగా. ఆ తర్వాత పీలా గోవింద్ గారు వచ్చారు. గోవింద్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు ఎంత బాగుంది, మాతో కలిసారు ఆయన. ఆ తర్వాత మమ్మల్ని అసలు పట్టించుకున్నాడు కాదు. మేము చేసిన పనులు కూడా ఎవరో కొత్త వాళ్ళు వచ్చి వైసీపీ వాళ్ళని ఆదరించాడు ఆయన. మేము సీనియర్ని పక్కన పెట్టేవాడు. ఇప్పుడైతే మా క్లస్టర్ ఇన్ఛార్జ్ సురేంద్ర మీటింగ్ పెట్టి ప్రత్యేకంగా చెప్తాను, ఇక్కడ ఆఫీస్కి వస్తేనే మీ పదవులు వస్తాయట, అలా ఆఫీస్కి వెళ్తేనే పదవులు వస్తారట. ఆయన ప్రత్యేకంగా మీటింగ్ పెట్టి క్లియర్గా చెప్తున్నాడు వాస్తవంగా. మేము పార్టీకి ఎందుకు వెళ్ళాలి, మాకు గౌరవించలేదు, ఇప్పుడు అక్కడికి వెళ్ళట్లేదు ఆఫీస్కి. మనం గౌరవించడం ఎందుకు వెళ్ళాలి మేము ఆఫీస్కి? మా సీనియర్ గౌరవిస్తే మేము కంపల్సరీ అప్పటికి అక్కడ కూర్చుంటాం, మాకు ఇన్ఛార్జ్ ఆయన పెట్టి ఆయన కూర్చుంటాం. మనం గౌరవించలేదు, ఎందుకు వెళ్తాం వాడికి? దానివల్ల మేము ఆఫీస్కి వెళ్ళామండి. ఇప్పుడు జగదీశ్వరాలంటే మా కష్టకోళ్ళు ఆయన ఆదుకుంటున్నాడు బట్టి మేము ఆఫీస్కి వెళ్తున్నాం. అది తప్పట ఆయనకి. ఆయన తెలుగుదేశం పార్టీ కాదండి ఆయన. అయితే మేము వరద క్రియేట్ చేసి సురేంద్ర ఏమో క్లియర్ చెప్తున్నాను, ఆయన ఫోన్ చేసి ఆయన మీటింగ్ పెట్టి చెప్తున్నాడు. అక్కడికి వెళ్తే మాత్రం మేము పదవిలో వాడికి వస్తేనే పదవులు ఇస్తాం. మేము దాన్ని ఇష్టపెట్టి మేము వెళ్ళలేదండి. అందుకని దయచేసి మాకు మా బాధలు తెలిసిన నాయకులు లోకల్ నాయకుని ఇవ్వాల్సింది కోరుకుంటూ మేము సెలవు తీసుకుంటున్నామండి. 1982 అన్న శ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా పార్టీలో ఉంటూ నేటికి 45 సంవత్సరాలు పార్టీ స్థాపించి 45 సంవత్సరాలు బట్టి కూడా పార్టీకి సేవలు చేస్తూ పార్టీ విజయాలకు అంకిత భావంతో పనిచేస్తూ అందరి మన్ననలో పొందుతూ ఇప్పటి వరకు కూడా పార్టీలోనే ఉంటూ పార్టీకి అనుగుణంగా ఉంటున్నాను. నేనైతే 1982 నుంచి పార్టీ పదవిలో బీసీసీఎల్ అధ్యక్షులు చేశాను. పార్టీ తెలుగుదేశం పార్టీ కోర్ కమిటీలో ఒక నెంబర్గా పనిచేశాను. తరువాత మన ప్రస్తుతం అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ పట్టణ వైస్ ప్రెసిడెంట్గా కూడా కొనసాగుతున్నాను. మరి ఈరోజు ఈ సమావేశానికి పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, పార్టీలో 45 సంవత్సరాలు పనిచేస్తూ ఏ ఒక్క పదవి అడగకుండా ఉంటూ పార్టీ అన్న ఎన్టీ రామారావు 82 నుంచి కూడా పెట్టిన దగ్గర నుంచి కూడా ఎంతో మంది నాయకులు ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా ఉన్నటువంటి నాయకులందరికీ కూడా నా గురించి తెలుసు. ఏనాడు కూడా పదవి ఆశించి ఏ ఒక్క పని చేయలేదు. పదవి అక్కర్లేకుండా పార్టీ విజయానికే శ్రమిస్తూ ఇంతవరకు కూడా నేను వచ్చాను. మరి 2000
24 పార్టీ తెలుగుదేశం పార్టీ ఎలక్షన్లో కష్టపడి పనిచేసాం. పార్టీ సిద్ధాంతం ఏంటంటే అన్న ఎన్టీ రామారావు గారు ఎవరికైతే టికెట్ ఇస్తారో వాళ్ళకు పనిచేసి వాళ్ళ విజయానికి పనిచేయడమే అని చెప్పేసి పార్టీ అధిష్టానం ఏం చెప్తే చెయ్యాలని చెప్పేసి ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఎవరికి టికెట్ ఇచ్చారన్నది కాదు, వ్యక్తి ఎవరన్నది కాదు, పార్టీ టికెట్ ఇచ్చిన తర్వాత ఆయన్ని గెలిపించాలనే ఉద్దేశంతో ఇక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరూ కలిసి పనిచేయడం ఒక అలవాటు. ఇది తెలుగుదేశం పార్టీ అనకాపల్లి నియోజకవర్గం అంటే ఒక కంచుకోట. అది నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అనకాపల్లి నియోజకవర్గం ఏంటి, దాని పరిస్థితి ఏంటనేసి. మరి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మరి ఐటీ మంత్రివర్యులు, మరి నిన్నగాక మొన్న వచ్చినటువంటి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి లోకేష్ బాబు గారు ఎన్నో రాష్ట్రానికి ఇటువంటి పనులు చేస్తున్నారంటే భారతదేశంలో కాకుండా వివిధ దేశాల్లో కూడా ఇటువంటి వర్కర్స్ ఉన్నారంటే ఎంతో మెచ్చుకొని చంద్రబాబు నాయుడు గారికి 2024లో మేము మా వ్యక్తిని ఎమ్మెల్యేగా మనం గెలిపించుకున్నాం 23,650 ఓట్ల మెజార్టీతో. ఆ వ్యక్తి 2019లో ఓడిపోవడం కూడా జరిగింది. అటువంటి వ్యక్తి 2 సంవత్సరాలు నియోజకవర్గంలో ఏం జరుగుతుందని కూడా పట్టింపు లేకుండా ఉండేవారు. తరువాత వచ్చి ఈ కార్యక్రమాలన్నీ కూడా చూసి మళ్ళా తెలుగుదేశం పార్టీ ఇది చేయాలని చెప్పేసి ఇక్కడ పనిచేస్తున్నటువంటి నీతి నిజాయితీ మంచి వర్కర్లే అందరినీ కూడా పక్కన పెట్టి మమ్మల్ని అందరినీ కూడా పక్కన పెట్టి అతను అసెంబ్లీలోనే పార్టీ ఆఫీస్లోనే ఈ నాయకులందరినీ పక్కన పెట్టి అతనికి కావాల్సినటువంటి కమిటీలు కానీ లేక ఒక కోవర్ట్ కానీ ఏదైనా సరే అతనే రాసుకొని అతనే పలానా వాళ్ళని వేసి ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులందరినీ కూడా విస్మరించి ఆయన పరిపాలన చేస్తున్నారు. ఈ బాధలో మేము అనుభవిస్తున్నాం. ఎన్నో కష్టాలు పడ్డాం. 45 సంవత్సరాల పార్టీ, 21 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం. 21 సంవత్సరాలు కూడా ఎన్నో అవమానాలు అన్నీ కూడా భరించాం. ఎంతోమంది అందరూ కూడా మీరు అడుగుతుంటే ఇన్ని సంవత్సరాలు బట్టి మీరు ఉన్నారు, మీరు పార్టీకి సేవ చేస్తున్నారు, ఏంటి అసలు మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరని చెప్పేసి నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్ద వాళ్ళందరూ కూడా అడగడం కూడా జరుగుతుంది. మాకు సిగ్గుచేటుగా ఉంది. అయినప్పటికీ కూడా పార్టీ కష్టపడి పనిచేయడమే మాకు ఒక అన్న ఎన్టీఆర్ రామారావు గారు చెప్పింది సిద్ధాంతాన్ని మా మనసులో ఉంచుకొని అటువంటి వ్యక్తికి మేము పనిచేస్తున్నాం. మరి ఈరోజు ఈ కార్యక్రమాలు, ఈ అవమానాలు భరించి ఆఖరికి నీరసపడిపోతున్నారు. ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా నీరసపడిపోయి ఏం చేయాలో తోచడం లేదు. ఆఖరికి ఈ మధ్యకాలంలోనే ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి కొల్లి రవీంద్రకు కూడా మేము 2 మెమొరాండాలు అమరావతిలో ఇవ్వడం కూడా జరిగింది. ఆయన కూడా మాకు చెప్పారు, మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో ఒక మీటింగ్ పెడతాం కార్యకర్తలతోటి. ఆ కార్యకర్తలు సమావేశంలో కూర్చొని వాళ్ళ తాలూకా కష్టసుఖాలు మేము తెలుసుకుంటాం. ఈసారి వచ్చినప్పుడు అనకాపల్లిలో ఫస్ట్ మీటింగు మేము అనకాపల్లిలోనే పెడతాం. అనకాపల్లిలో పెట్టిన తర్వాత మీ తాలూకా సమస్యలని మేము తీరుస్తామని చెప్పడం కూడా ఆయన జరిగింది. అయినప్పటికీ కూడా ఈ నేటికి మేము వెళ్ళి మెమొరాండాలు ఇచ్చి 11 నెలలు అయింది. ఆ 11 నెలల్లో కూడా ఆయన ఒక మీటింగు పెట్టలేదు, ఏం పెట్టలేదు, చేయలేదు. ఎప్పటికైనా సరే దయచేసి ఈ కార్యక్రమం అనంతరం మేము ఈ అధిష్టానానికి తెలియపరుస్తున్నాం. లేదంటే ఇక్కడ లోకల్ పార్లమెంట్ అధ్యక్షులు బత్తుల తాతిల్ బాబు గారు కూడా మెమొరాండం ఇస్తాము. వీళ్ళు 10 రోజుల్లో మా కార్యక్రమాల్ని చేయగలిగితే మేము ఏదో రకంగా సమర్థించుకొని అందరం కూడా కష్టపడి పనిచేస్తాం. లేని పక్షంలో మేము దీన్ని ఉధృతం చేయాలని మేము ఆశతో ఉన్నాం. ఆ ఉధృతం చేసి మేము కార్యక్రమాన్ని చేయడానికి రెడీగా ఉన్నాం. తర్వాత ఇక్కడ లోకల్ ఇన్ఛార్జి అయినటువంటి తెలుగుదేశం పార్టీ ఆయన ఎన్ని చెప్పాలంటే ఒక రోజు చాలదు. ఆయన గురించి చెప్పాలంటే ఒక రోజు చాలదు. అలాంటిది ఒక చిన్న సబ్జెక్ట్ చెప్పి నేను
ఇక్కడ లోకల్ టెంపుల్లో సిద్ధిలింగేశ్వర స్వామి టెంపుల్ ఒకటి ఉంది. అది చైర్మన్ కింద నన్నే ఎలక్ట్ చేశారు. నా దగ్గర కాగితాలు తీసుకొని మళ్ళీ ఏం చేశారంటే దాన్ని ఒక వైసీపీకి 2024లో డబ్బులు ఖర్చు పెట్టినటువంటి వ్యక్తికి, ఒక అమరపల్లి శివాజీ అనే వ్యక్తికి, కృష్ణాజీకి, అతనికి దాన్ని చైర్మన్ కింద వేయడం జరిగింది. ఎంత మనోభావాలు, ఎంత బాధలో అనుభవిస్తున్నాం అంటే పైకి చెప్పుకోలేము. మన పార్టీ సిద్ధాంతాలు ఏంటి మళ్ళీ మనం చర్చించుకోవాలి, కానీ పేపర్కి ఇవ్వడం కానీ మీడియాకి ఇవ్వడం కానీ ఏం చేసినా సరే మళ్ళీ మనల్నే తప్పు తేలుస్తున్నారు. కాబట్టి మాలో మేము అనుభవిస్తూ ఈ బాధనంతా కూడా వ్యక్తం చేస్తున్నాం. మరి ఈరోజు ఇది పార్టీ అధ్యక్షులు కానీ అధిష్టానం కానీ దీన్ని వేగంగా ఒక వారం 10 రోజుల్లో మా తాలూకా కార్యక్రమాన్ని నిర్వర్తించి ఇక్కడ అనకాపల్లిలో ఒక బాగట చేసి మేము చెప్పింది నిజమా అబద్ధమా, ఇక్కడ ఏం జరుగుతుంది అనే సమస్యని తీసుకొని, మాకంటే ఒక పార్టీలో అనేక పార్టీల నుంచి వచ్చి, వైసీపీ నుంచి వచ్చి, ఇంకో పార్టీ నుంచి వచ్చి వాళ్ళు మమ్మల్ని విమర్శిస్తుంటే మాకు చాలా బాధగా ఉంటుంది. ఇటీవలే మీరు పేపర్ చూస్తుంటారు. ఆ పేపర్లో కూడా ఒక వైసీపీ ఒక క్యాండిడేట్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల్ని విమర్శిస్తుంటే హాస్యాస్పదంగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇలాంటివన్నీ కూడా అరికెట్టి పార్టీని మనుగడ దెబ్బతింది. అనకాపల్లిలో నియోజకవర్గంలో పంచుకోటగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని కాపాడాలని మేము కోరుకుంటున్నాం. మేమేం పదవులు కావాలని అనటం లేదు, ఏది కావాలని అనటం లేదు. పార్టీని కాపాడండి. అనకాపల్లి అంటే ఒక పంచుకోట, దీనికి ఒక చరిత్ర ఉంది. అందువల్ల ఏంటంటే దయచేసి ఈ అనకాపల్లి నియోజకవర్గాన్ని కాపాడి బ్రతికించండి అని చెప్పేసి కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు అనకాపల్లిలో తెలుగుదేశం పార్టీలో ప్రధానంగా మేమందరం కూడా పార్టీ అధిష్టానానికి తెలియజేస్తున్నది ఏంటి అంటే, చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి తెలుగుదేశం క్యాడర్ని, తెలుగుదేశం పార్టీని బతికించమని తెలుగుదేశం అధిష్టానాన్ని 16 నెలలుగా ఒక సిస్టమేటిక్గా పార్టీ గ్రౌండ్స్ దాటకుండా పార్టీ పరిధిలో జిల్లా అధ్యక్షుడి దృష్టికి, అలాగే రాష్ట్ర అధ్యక్షుడి దృష్టికి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి దృష్టికి, అధిష్టానం దృష్టికి, నారా లోకేష్ గారి దృష్టికి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, మంగళగిరిలో పార్టీ ఆఫీస్ దృష్టికి ప్రతి సందర్భం కూడా సిస్టమేటిక్గా ఫిర్యాదు చేసి ఇక్కడ పార్టీ పరిస్థితి ఏంటి, పార్టీలో జరుగుతున్నటువంటి నష్టం ఏంటి, క్యాడర్ ఏ విధంగా ఇబ్బంది పడుతుంది, కూటమి ఏర్పడిన తర్వాత కూడా మనకి కూటమి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా ఒక ఇన్ఛార్జిగా పార్టీకి ఉన్నటువంటి వ్యక్తి ద్వారా పార్టీ క్యాడర్ని ఆదుకోవాల్సినటువంటి సందర్భం కూడా మర్చిపోయి ఈరోజు నిజంగా చెప్పాలంటే అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో తెలుగుదేశం క్యాడర్ కంటే వైసీపీ క్యాడరు గుండె మీద చేసుకొని మాకు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, మాకు ఈ ఇన్ఛార్జి ఉన్నంతకాలం మాకు ఏ ఇబ్బంది లేదు అని చెప్పేసి చాలా ధైర్యంగా ఉన్నారు. తెలుగుదేశం క్యాడర్కే ఆ ధైర్యం లేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇబ్బందులు పడుతుంది తెలుగుదేశం పార్టీ క్యాడర్. గత ప్రభుత్వంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇదే తెలుగుదేశం సీనియర్ క్యాడర్ అంతా కూడా ఇబ్బందులు పడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం క్యాడరు అనేక ఇబ్బందులు పడుతూ చాలా చావు బతుకుల మధ్య ఉన్న పరిస్థితుల్లో మేము తెలుగుదేశంలో ఉన్నామా ఎక్కడున్నామా అని చెప్పేసి చెప్పుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నారని ప్రతి సందర్భంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అన్ని మార్గాల్లోనూ కూడా చంద్రబాబు నాయుడు గారు అనేక మార్గాల్లో ఇక్కడ సమాచారం తెప్పించుకుంటున్నారు. ఆయన దగ్గర పూర్తి సమాచారం ఉంది. మరి వాళ్ళని అధిష్టానంలో ఉన్న వాళ్ళని, జోనల్ ఇన్ఛార్జీలని, ఇక్కడ ఉన్నటువంటి వేగుల్ని ఏ రకంగా సంతృప్తిపరుచుతున్నారో మా పేలా గోవింద సత్యనారాయణ ఇన్ఛార్జి గారు మాకు తెలియదు. కానీ ఇది మసిపూసి మారేడుకాయ చేసి పార్టీ అధిష్టానం దగ్గర మార్కులు కొట్టేస్తున్నారేమో తెలియదు. కానీ ఇక్కడ క్యాడర్ దగ్గర మాత్రం ఆయనకు మార్కులు లేవు. క్యాడరు అటువంటి వ్యక్తి ఇన్ఛార్జిగా ఉంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ చచ్చిపోతుందనే ఉద్దేశంతో ఇందాక పెద్దలు చెప్పినట్టు అనకాపల్లి అంటే తెలుగుదేశం పార్టీ కంటే, తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ స్థాపించినటువంటి ఈ తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ అభిమానులు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం. మరి ఈ నియోజకవర్గంలో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ చావు బతుకుల మధ్య ఉంటే మేము ఊరుకుంటామని చెప్పేసి ఈ మధ్యకాలంలో కూడా ఎన్టీఆర్ అభిమానులు అందరూ మీటింగ్ పెట్టి
తెలుగుదేశం పార్టీ చావుబతుకులు ఉంది, దాన్ని మనం పట్టించుకుపోతే లాభం లేదని కూడా చర్చించుకోవడం జరిగింది. అదే క్రమంలో మరలా పార్టీ అధిష్టానంలో కథలకు వచ్చి ఇక్కడ ఏదైనా మార్పులు చేర్పులు చేస్తారేమో అని అనుకుంటే కనపడని పరిస్థితుల్లో మరలా ఈ మధ్యకాలంలో ఇష్టాగోష్ఠి సమావేశం సీనియర్లతోటి పెట్టి చర్చించుకోవడం జరిగింది. అదే క్రమంలో జరుగుతున్నటువంటిదే ఈ సందర్భం కూడా. ఇప్పటికైనా సరే అధిష్టానం ఈ ప్రత్యేక అనకాపల్లి నియోజకవర్గం మీద, అనకాపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం కేడర్కి జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, ఇబ్బందుల మీద అధిష్టానం దృష్టి పెట్టి ఈ ఇబ్బందుల నుంచి పార్టీని కాపాడి పార్టీ రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో, జీవీఎంసీ ఎన్నికల్లో, ఈ ఎంపీటీసీ ఎన్నికల్లో, జడ్పీటీసీ ఎన్నికల్లో బయటపడాలి, కేడర్ పనిచేయాలి అనుకుంటే ఇక్కడ ఇబ్బందులు తొలగించే విధంగా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జిని మార్చి స్థానికంగా కేడర్కి అందుబాటులో ఉండి కేడర్ని కలుపుకెళ్ళేవాడు, పార్టీని బతికించేవాడు ఉండాలని చెప్పేసి కేడర్ ఆవేదన చెందుతున్నారు. మేమెవరూ కూడా మాకు ఈ పదవి కావాలి, ఆ పదవి కావాలని అడగట్లేదు. పదవుల కోసం ఎవరు పార్టీని బతికించమని అడగట్లేదు. పార్టీ చచ్చిపోకుండా కాపాడడానికే పార్టీని బతికించమని అడుగుతూ, ముఖ్యంగా ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తి ఎందుకు పని చేయలేదని చెప్తున్నామంటే, సాక్షాత్తు ముఖ్యమంత్రి, జాతీయ పార్టీ అధ్యక్షులు అయినటువంటి చంద్రబాబు నాయుడిని ఇదే నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారి మీద అనేక బూతులతో మాట్లాడితే ఖండించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి ఇన్ఛార్జిని మేము భరించాలా అని చెప్పేసి అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇక్కడుండి ఈ వైసీపీ కేడర్ని తీసుకొచ్చి సీనియర్ల మీద ఫిర్యాదులు చేయిస్తున్నటువంటి మరి ఈ ఇన్ఛార్జి నాయకత్వంలో మేము పనిచేయాలని అడుగుతున్నాం. మరి తెలుగుదేశం కండువా కూడా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం కండువా కప్పుకోలేదు, తెలుగుదేశం సభ్యత్వం లేదు. అటువంటి వాళ్ళని తీసుకొచ్చి అధికార పదవులైనటువంటి చైర్మన్ పదవులు, ఇతరత్ర పదవులలో వైసీపీ వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడుతున్నటువంటి ఈ ఇన్ఛార్జిని మేము భరించాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇక్కడ తెలుగుదేశం కేడర్ తెలుగుదేశానికి ఏ విధంగా మద్దతుగా నిలబడుతుంది, తెలుగుదేశానికి కొమ్ము కాస్తుంది, అధిష్టానం ఆలోచించాలి, చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి, లోకేష్ గారు ఆలోచించాలి. మీకు అన్ని మార్గాల్లోనూ అన్ని సమాచారం మీ దగ్గరకు వస్తుంది. మీరు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టున్నారో, తెలుగుదేశం పార్టీని ఎలాగా చంపే వ్యక్తిని ఎందుకు భరిస్తున్నారో మాకు అర్థం కాలేదు. మేమైతే ఇక భరించలేకపోతున్నాం, ఇక్కడ కేడర్ భరించలేకపోతుంది. ఆ వేదనని మీకు తెలియజేయడానికి మాకు ఇంక వేరే మార్గం లేక మీడియా మిత్రుల ద్వారా మేము మీకు ఈ సమాచారాన్ని అధిష్టానానికి తెలుగుదేశం ఉద్దేశంతో ఈ సమావేశం పెట్టడం జరిగిందని తెలియజేస్తున్నాను. అధ్యక్షుడు వారు నారా లోకేష్ బాబు గారు రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, పార్టీ కార్యకర్తల కోసం, పార్టీ కోసం రాత్రులు పగలు కూడా కష్టపడి పనిచేస్తున్నారండి. ప్రపంచ దేశాల్లో కూడా పోడుతున్నాయి ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారిని. అంతా బాగా చేస్తున్నారు. కానీ తీరా అనకాపల్లి వచ్చేటప్పటికి అనకాపల్లిలో పార్టీని నమ్ముకున్న ప్రతి కార్యకర్త కూడా అన్యాయం జరుగుతుందండి. దానికి కారణం ఇక్కడ గ్రూపులన్నీ పదం పెట్టారండి. పేలాగొండ సత్యనారాయణ గారు. మాకు గ్రూపులు అంటే లేవు. మాకున్న గ్రూపులలో ఒకటే తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు జిల్లా పార్టీ ఆఫీస్లో మేము ఉంటామండి. ఆ జిల్లా పార్టీ ఆఫీస్ పార్టీ ఆఫీస్ కదండి, అదే మరో పార్టీ ఆఫీస్ కాదు కదండి. మాకు అక్కడ ఏమో ఆదరణ ఉంటుంది. గోవింద్ గారి దగ్గరికి వెళ్తే ఒరే పోరే అంటాడండి. అసలు మాకు చిన్న సమస్య మీద వెళ్తే పోరాడాడండి, మెట్లు దిగి పోరాడాడండి. దానికి సాక్షులు కూడా బొలిశెట్టి శ్రీనివాసరావు చాలా మంది ఉన్నారు అక్కడ. అందరి సమక్షంలో కూడా మాలాంటి కార్యకర్తలు, మేము ఒక మాజీ మున్సిపల్ కౌన్సిలర్ని, ఒక మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ని, ఒక చిన్న విషయం మీద ఆయన దగ్గరికి వెళ్తే న్యాయం నా వైపు ఉండి కూడా వైసీపీకి సపోర్ట్ చేశారు, నన్ను చీఫ్ పోరా అన్నారండి. అప్పుడు కంచి ఆయన దగ్గరికి వెళ్ళడం మనిషాను. మాకు గ్రూప్ అంటే లేదు. అప్పుడు ఇక్కడ ఏంటంటే జగదీష్ గారు ప్రతి కార్యకర్తలు కూడా ఆదరిస్తారు. అందులో మన జిల్లా పార్టీ ఆఫీసు, జిల్లా పార్టీ ఆఫీస్ అయినా ఎమ్మెల్యే పార్టీ ఆఫీస్ ఒకటే కదండి మా దృష్టిలోని. మేము ఉంటాం. దానివల్ల ఏంటంటే ఆయన గ్రూపులుగా మమ్మల్ని తేల్చి పారేస్తారు తప్ప మా గ్రూపులు లేవు. మాకు కావాల్సింది తెలుగుదేశం పార్టీ బాగుండాలి, అందరం కూడా కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో మేము ఉన్నాం. ఆ విధంగా ఏముందంటే మమ్మల్ని కొంత కించపరుస్తూ మమ్మల్ని దూరంగా పెడుతున్నారు. తర్వాత అండి ఆయన పదవులు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్లో 3-4 పదవులు ఇస్తున్నారండి. పేలాగోంద్ గారిని నమ్ముకున్న వాళ్ళకి, పార్టీని నమ్ముకున్న వాళ్ళు కాదండి. దయచేసి మాత్రం పార్టీని నమ్ముకున్న వాళ్ళు కాదు, ఆయన నమ్ముకున్న వాళ్ళు మాత్రం 3-4 పదవులు అండి. ఎగ్జాంపుల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు పచ్చికూర రాము గారు నంబర్ 1 కార్యకర్త. ఆయనకి ఇవ్వడం మాత్రం మేము అందరం కూడా సభాస్ అనుకున్నాం. మంచి నాయకుడికి ఇచ్చారు పదవిని, మార్కెట్ కమిటీ చైర్మన్, అంతవరకు ఓకే అండి. అదే ఇంట్లో స్వరూప గారండి, అంటే పచ్చికూర రామ గారు కూతురు గారు,
రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ అండి. ఏంటి ఇంకా అనకాపల్లిలో కాపులు ఇంకెవరు లేరండి? ఒకటి ఇచ్చారు కదండి, పచ్చికూర రాము గారు ఒకటి ఇచ్చారు కదా. రెండోది కూడా అక్కడే ఇవ్వాలండి అంటే ఎగ్జాంపుల్ అండి. అలాగే మూడోది కూడా అక్కడ ఉందండి, క్లస్టర్ ఇన్ఛార్జ్ అండి. అంటే ఒక్కో ఇంట్లో మూడేసి పదవులు 4 పదవులు ఉన్నాయండి. మరి అటువంటి పదవులు పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నామండి. మాకు ఎమ్మెల్యే కోరలేదు, నాకు వచ్చే అవసరం లేదండి. నేను ఆల్రెడీ ఒక కౌన్సిలర్ చేశాను, ఒక ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ కూడా చేశాను. నాకే పదవులు అవసరం లేదు. అన్న ఎన్టీ రామారావు గారు మార్చి 82 మార్చి 29 ఎప్పుడైతే జెండా ఎగరేస్తారో అప్పటి నుంచి కూడా అదే పార్టీ, ఒకే జెండా, ఒకే గుర్తు, ఒకే సింబల్తో ఉన్నాం మేము. పార్టీ మారి సత్య వరకు కూడా పార్టీ మారాం మేము. మాకు అన్యాయం చేసినా న్యాయం చేసినా. కానీ చాలామంది ఉన్నారు కష్టపడే వాళ్ళు. అటువంటి వాళ్ళకి ఆ పదవులు అటువంటి వాళ్ళకి ఇస్తే ఎంత బాగుంటుందండి? పార్టీని నమ్ముకున్న వాళ్ళు కొద్దిగా సాటిస్ఫై అవుతారు కదండి. అలాగే 84వ వార్డు మన మాధవశెట్టి చిందాల్ గారండి. గోవింద్ గారు రాకుండా మొత్తం మా కార్యకర్తలు 84వ వార్డులో ఉన్న కార్యకర్తలందరూ కూడా సమిష్టిగా పనిచేసి గెలిపించుకున్నామండి. గోవింద్ గారు రాకపోయినా సరే మా 84వ వార్డుకి మిగతా 4 వార్డులు ఆయన తిరిగాడు. ఆ 4 వార్డులు కూడా మేమయ్యాం, మీ అందరూ తెలుసు. 84వ వార్డు మాత్రం మేము కార్యకర్తల కృషితో గెలిపించుకున్నాం. మేము గెలిచిన వార్డు అటువంటి వార్డు కార్పొరేటర్ మేము గెలిపించాం కాబట్టి మాధవశెట్టి చింతల్లి కార్పొరేటర్, సంతోషం మేము. రెండోది 84వ వార్డు ఇన్ఛార్జ్ కార్పొరేటర్ నీలబాబు అండి, అంతవరకు ఇప్పుడు ఓకే అనుకుందండి. మూడవది సాలాబ్ మోహన్ అండి, ఆయన ఏ పార్టీలో ఉంటారో ఆయనకే తెలియదు. గంటా శ్రీనివాసరావు గారు ఏ పార్టీలో అడుగుంటే అక్కడ ఉంటారు ఆయన. అటువంటి వాడికేమో 84వ వార్డు సెక్రటరీ ఇచ్చారండి. అలాగే 84వ వార్డు ప్రెసిడెంట్ తలారి లక్ష్మీప్రసాద్ గారండి. ఆ ఇంట్లో ఆల్రెడీ ఒక ఉద్యోగం కూడా ఇచ్చారు ఈ పేలగోన సత్యనారాయణ గారు. ఇవ్వద్దాం లేదని ఇవ్వాలండి, ప్రతి ఒక్కరు న్యాయం చేయాలి. మళ్ళీ రెండో పదవి ఎందుకని నాకు తెలియకొడుతున్నాను, అనేక మంది ఉన్నారు. 84వ వార్డు కార్యకర్తలతో గెలిచిన వార్డు అండి ఇది, ఆయనతో గెలిచిన వార్డు కాదు. నేను ఇప్పుడు గంటపదం చెప్తున్నానండి. పేలాగోన సత్యనారాయణ గారు అసలు మా 84వ వార్డు అసలు టచ్ చేయలేదు. మేము కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి పనిచేసి గెలిపించుకున్నాం. అటువంటి కార్యకర్తలు ఉన్నామండి. తర్వాత పేలాగోన్ గారి నాయకత్వంలో మాత్రం తెలుగుదేశం పార్టీ పూర్తిగా నిద్రావస్థలో ఉందండి. వాస్తవం అండి అది. మాకే కోపతాపాలు లేవండి, మేము కెన్నాలు పోగుతాం, కానీ పార్టీ మాకు ముఖ్యమండి. తెలుగుదేశం పార్టీ మళ్ళీ బాగుండాలంటే మాత్రం ఇన్ఛార్జ్ మార్చాలి, లోకల్ క్యాండిడేట్కి ఇవ్వాలండి. ఎవరంటే అవలేమండి. లోకల్ క్యాండిడేట్కి అయితే మా బాధలన్నీ తెలిసిన ఉంటారు. ఎవరు ఎటువంటి వాళ్ళు తెలుస్తుంది, మేము చెప్పుకునే సరే వింటారు. ఎక్కడి నుంచి తెలిసి చూసారు, మా పేర్లు ఇప్పటికీ తెలియవండి. నాలాటో పేరు, బోడ వెంకట పేరు తెలిస్తే కొన్ని పేర్లు, ఏ కార్యకర్త పేర్లు తెలియవు. అందరినీ బరోపరే గసిరిడమే, రావద్దని చెప్పడమే అదండి. అందుచేత మేము వ్యతిరేకిస్తున్నాం ఆయన తాలూకు విధానాలని. అంత మించి మాకు పార్టీ ముఖ్యం. టైగర్ లాంటి ఒక మనిషి పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోతే జగదీష్ గారు, ఓల్డ్ కార్యకర్తలు అందరమే ఎంపీటీసీలు, పంచాయతీలు రాత్రి 12 వరకు పనిచేసి అన్నీ గెలిపించుకొని వచ్చాం. వచ్చిన తర్వాత ఆయనకి పార్టీ ఎవరికి సీట్ ఇస్తే వాళ్ళకి మేము పనిచేయాలి పార్టీకి నిబద్ధతతో. కానీ మేము పేలా గోవింద సత్యనారాయణ గారిని సీట్ ఇచ్చారు. అతను వచ్చి ఆనంద్ రెసిడెన్స్లోని మీటింగ్ పెట్టారు. మీటింగ్కి అందరం వెళ్ళాం. మీటింగ్లో మేము ఒకటే అడిగాం, మాకు పెద్ద ఆయన ఎలా పూర్వపు నాయకులు ఎలా అయితే మాకు విలువిచ్చేవారో కార్యకర్తలకి, అదే విలువ మాకు కావాలని అడిగాం. అలాగేనమ్మా, మా బెడ్రూమ్ తలుపులు కూడా మీకు తెరిచే ఉంటాయి అని చెప్పారు ఆయన. అలాగే 1 సంవత్సరం తెరిచే ఉన్నాయి. ఆ తర్వాత నుండి మరి అతనికి ఎవరు చెప్పారో, లేదంటే మేము కార్యకర్తలుగా అతనికి ఆనలేదో, పాత కార్యకర్తలకు అందరికీ కూడా మెసేజ్లు కానీ మమ్మల్ని కలుపుకు వెళ్ళడం కానీ ఏ పరిస్థితుల్లో జరగలేదు. కాకపోతే ఇక్కడ నేను మాట్లాడితే ఈవిడికి పదవి రాలేదని మాట్లాడతారేమో అనుకోవచ్చు, అది కాదు. పక్కాగా ఆ రోజు రఘుబాబు గారు వైసీపీకి క్యాండిడేట్గా ఉన్నప్పుడు పనిచేసినటువంటి కొంటాల రత్నకుమారికి జిల్లా అధ్యక్షురాలు పదవి వేశారు. జిల్లా అధ్యక్షురాలు కాదు, జిల్లా కోశాధికారి వేశారు. తర్వాత నెక్స్ట్ స్టేట్ వేశారు. అలాగా ఏంటంటే వైసీపీకి పనిచేసిన వాళ్ళకి, కాంగ్రెస్ లో పనిచేసిన వాళ్ళకే పదవులు ఉన్నాయి. ఈ రోజు ఎవరైతే గోవింద సత్యనారాయణ గారికి బాగా భజన చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే పదవులు ఉంటున్నాయి. మాకు కనీసం కబుర్లు కూడా లేవు. మేము పార్టీ పేరు చెప్పి ఎక్కడా మేము పాడు చేయలేదు. పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి ఉన్నాం. కాబట్టి ఏ ఇన్ఛార్జ్ వేసినా పార్టీకే మేము పనిచేస్తాం. ఏంటంటే నాయకులు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకసారి మీటింగ్లోని ఏబిఎం వారు ఇంటర్వ్యూలోని మా కార్యకర్తలు అలుగుతారు కానీ ఎక్కడికి పోరన్నారు. ఆ ధైర్యం ఉంది. కానీ మేము అలిగి కూర్చుంటే కూడా పార్టీకి నష్టం జరుగుతుంది.
మేము ఓటు అడిగామనుకోండి, మాకు ఓటు అడిగినోడు ఏదో పని చేయమంటాడు, మాకు కాకపోయినా అడిగి మేము పని చేయాలి, మేము తీసుకెళ్తే అక్కడ పని జరగట్లేదు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలతో ఇన్ని ఇబ్బందులతోని స్థానిక బోర్డు మన తెలుగుదేశం పార్టీలో వేసే స్థానిక ఎన్నికలు కూడా జరగలేదు. ఒక మహిళా కమిటీ లేదు, ఒక స్థానిక కమిటీ లేదు, ఒక రైతు కమిటీ లేదు, ఏ కమిటీలు లేవు. కమిటీ ఎవరికి వేస్తున్నారో తెలీదు. కమిటీ వేసిన మనుషులు తీసుకెళ్ళాలి. మాకు కబురే లేనప్పుడు మేము మనుషులను ఎలా తీసుకెళ్ళగలం? నా ఉద్దేశం, ఒక సీనియర్ కార్యకర్తగా, ఒక మహిళా కార్యకర్తగా నా అభిప్రాయం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఇక్కడ 100కి 85% కోమాలో ఉంది. దాన్ని బతికించాలంటే ఇక్కడ ఇన్ఛార్జీల్లో మార్చుకుంటారో, పెద్ద అయినా ఏం చేస్తారో, ఎవరికి ఇచ్చినా మేము పని చేసేందుకు మేము సంసిద్ధంగా ఉన్నాం. కానీ ఇక్కడ ఇన్ఛార్జ్ మమ్మల్ని కలుపుకొని వెళ్ళట్లేదు. ఇది మా సీనియర్ కార్యకర్తలదే కాదు, అందరి కార్యకర్తలది కూడా ఇది ఆవేదన. కాబట్టి ఏమన్నా ఇందులో మేము తప్పుడు మాట్లాడుంటే అధిష్టాన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కూడా మరణించాలి. ఆ టీడీపీ యాడ్లో వేసిన వాళ్ళకే పదవులు అంటే ఇప్పుడు నారాయణ మ్యాప్ ఉపయోగించలేను. నేనేమైపోవాలి? నేను ఫీల్డ్లో వర్క్ చేయగలగానే ఆ ఫోన్ ఒట్టుకొని పని చేయడం రాదు మాకు. మా ఇంట్లో వాళ్ళు ఉన్నారు, ఆ పిల్లలేమో నువ్వు చేసి పనేదండుగా నీకు మళ్ళీ మేము చేస్తాం ఏంటన్నారు. కాబట్టి ఆ యాప్లో అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో నకిలీ బంగారంతో 14 లక్షల టొకారా వేసిన కేసును నక్కపల్లి పోలీసులు ఛేదించారు. నక్కపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ జి మురళి అందించిన వివరాల ప్రకారం గతంలో నక్కపల్లి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో అప్రైజర్ గా విధుల్ని కొనసాగించిన వ్యక్తి ఉపమాక రాజయ్యపేటకు చెందిన 2 యువకులతో కలిసి రౌతులపూడి మండలంలోని దారా జగన్నాథపురం కు చెందిన వ్యక్తిని తమ తాలూకా బంగారం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ తో ఉందని, అది విడిపిస్తే తక్కువ ధరకు మీకే విక్కిస్తామని చెప్పడంతో బాధితుడు తెచ్చిన 14 లక్షలను తీసుకుని నకిలీ బంగారం ఇచ్చి మోసం చేశారు. తునిలో బంగారు దుకాణం వద్ద చెక్ చేయగా ఆ బంగారం నకిలీ అని తెలిసి బాధితుడు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరిపి నగదును, నకిలీ బంగారంను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ నెల 29వ తారీఖున మిరియాల అంజన్ కుమార్ అని చెప్పి రౌతులపూడి కాకినాడ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. తను 28వ తారీఖున నక్కపల్లి మండలం ఐఓబి బ్యాంక్ దగ్గరలో ఒక వ్యక్తి ద్వారా మోసపోయినట్టు, ఆయన మాటలు నమ్మి బంగారు వస్తువులు కొనాలనే ఉద్దేశంతో ఈయన ఉంటే ఆయన వచ్చి బంగారు వస్తువులు ఈయనకి ఇచ్చినట్టుగా, బంగారు వస్తువులు ఇచ్చినవి బంగారం అనుకుని ఈయన దగ్గర ఉన్నటువంటి 14 లక్షల రూపాయల క్యాష్ కూడా ఆయనకి ఇవ్వడము. ఆ 14 లక్షల రూపాయలు తీసుకున్న తర్వాత ఆయనేమో మిగిలిన 5 లక్షల రూపాయల డబ్బుల కోసం మీరు గీటు వేయించుకున్న తర్వాత ఇవ్వండి అని చెప్పి ఆయన వెళ్ళడం. ఆయన వెళ్ళిన తర్వాత ఈయనేమో మిగతా బంగారు వస్తువులు ఏవైతే తన దగ్గర ఉన్నాయో అవి పట్టుకొని తుని వెళ్ళి గీటు వేయించుకున్నాడు. తుని వెళ్ళి గీటు వేయించి అక్కడ తెలిసింది ఆ వస్తువులు ఏవి కూడా బంగారం కాదు, ఉన్న వస్తువులను కూడా ఫేక్ వస్తువులు అని తెలుసుకున్న తర్వాత ఆయన 14 లక్షల రూపాయలు పోయాయని ఆయన భావించాడు. అయితే ఈ ఏదైతే వస్తువులు ఇచ్చారో ఆ వస్తువులను కూడా 12 బ్యాంగిల్స్ ఇచ్చాడు, ఒక కడియం ఇచ్చాడు, ఒక చైన్ కూడా ఇచ్చాడు. వీటన్నిటి తాలూకా బరువు సుమారు 180 గ్రాములు. ఒక్కొక్క గ్రాము ధర అప్పటికి 14,000 రూపాయల లెక్కన ఆయన లెక్క వేసుకొని సుమారు 180 గ్రాములకి 19 లక్షలు అవుతుందని వాళ్ళిద్దరూ కూడా ఫోన్లో మాత్రమే మాట్లాడుకున్నారు. అప్పటికి ఫోన్లో మాట్లాడుకున్న తర్వాత ఈయన 14 లక్షల రూపాయలు ఆయన దాచుకున్న డబ్బులను పట్టుకొని వచ్చాడు. ఈ బంగారు వస్తువులను కూడా అతను నమ్మించినందుకు బంగారం ఈయన తీసుకోవడం జరిగింది. ఈయన దగ్గర 14 లక్షల రూపాయలు కూడా ఇచ్చేయడం జరిగింది. అప్పుడు మాత్రమే ఈయన అతను చూడడం, అంతే తప్ప అంతవరకు ఆయన్ని చూడడం, ఆయన పరిచయం కూడా లేదు, ఫోన్లోనే మాట్లాడుకుంటున్నారు అనమాట. ఆయనకి సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్స్ ఈయన దగ్గర లేవు. ఆయన పల్సర్ బండి మీద వచ్చారు, ఆ బండి తాలూకు వివరాలు కూడా ఈయన దగ్గర లేవు. పోనీ అక్కడ దగ్గరలో ఎక్కడైనా సీసీ కెమెరాలు ఉన్నారంటే అది కూడా లేదు. వీళ్ళిద్దరికి తెలిసినటువంటి కామన్ ఫ్రెండ్ కూడా ఎవరూ లేరు. ఇవేమీ లేకుండా తనకు ఒక అపరిచితుడు వచ్చి బంగారం ఇచ్చాడని పోగొట్టుకుని మన పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇస్తే మన కేసు నమోదు చేసి దర్యాప్తు వెంటనే స్టార్ట్ చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఏదైతే ఫోన్లో మాట్లాడాడని చెప్పాడో ఆ ఫోన్ తాలూకా పంపించాము. ఆల్టర్నేట్ నెంబర్స్ కోసం కూడా పంపించాము. అక్కడ కూడా మనకి విలువైన సమాచారం దొరకలేదు. తర్వాత మనం ఆయన తాలూకా ఏదైతే ఫోన్ నెంబర్ తాలూకా టెక్నికల్ నాలెడ్జ్తో ఆ డేటా తీయడం జరిగింది. ఆ డేటాలో కొంత సమాచారం దొరికింది. ఆ సమాచారం ద్వారా మనకు అనుమానంపై కొందరు వ్యక్తులను విచారించాం. ఆ తర్వాత వెంటనే ఈ ఎవరైతే వ్యక్తి మనకి ఇతను బంగారం ఇచ్చిన వ్యక్తి కారే నౌకరాజ్ అని చెప్పి రాజీపేటకి సంబంధించిన వ్యక్తిగా ముందు గమనించి ఆయన్ని మనం అదుపులో తీసుకొని విచారించిన తర్వాత దీని వెనకాతల కారే నౌకరాజే కాకుండా జి గణేష్ అనే వ్యక్తి, ఉపమాకు సంబంధించిన వ్యక్తి కూడా మెయిన్ పాత్రధారుడిగా చెప్పడంతో వీరిద్దరిని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. వెంటనే ఈయన ఏదైతే 14 లక్షల రూపాయలు ఇచ్చాడో పోగొట్టుకున్న 14 లక్షల రూపాయలు కూడా రికవర్ చేయడం జరిగింది.
ఇప్పుడు ఈ దగ్గర ఉన్నటువంటి ఏదైతే బంగారం నమ్మించి ఇచ్చినటువంటి ఆ వస్తువులు, అదేవిధంగా 14 లక్షల రూపాయలు అదుపులో తీసుకున్న వ్యక్తులను కూడా అందరినీ కూడా మనం కేసు దర్యాప్తులో భాగంగా అదుపులో తీసుకుని నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నాము. ఇవన్నీ కూడా కోర్టు వారి ముందు ఈ సీజ్ చేసిన ప్రాపర్టీని అందరూ కూడా పెట్టడం జరిగింది. విలువలతో కూడిన విద్య అందించడం ద్వారా దేశ భవిత్వాన్ని మాజీ వేయవచ్చని విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ పీల శ్రీనివాసరావు అన్నారు. పెందుర్తి మండలం జీవీఎంసీ 96వ వార్డ్ ఆదిత్యనగర్ యూనిక్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ప్రాంగణంలో జరిగిన 10వ తరగతి ఫలితాల సక్సెస్ మీట్ కు శ్రీను అతిథిగా హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ పేద మధ్య తరగతి కుటుంబాల పిల్లలకు విద్యాపరంగా యూనిక్ పాఠశాల అందిస్తున్న సేవలు మరువలేనివన్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ కోనేటి ఆదినారాయణ నాని సార్ మాట్లాడుతూ 20 సంవత్సరాలుగా పెందుర్తి మండలంలో ఏ పాఠశాల సాధించడానికి సాధ్యం కాని విజయాలను యూనిక్ పాఠశాల విద్యార్థులు సాధించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు ప్రసంగిస్తూ నాని సార్ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో భాగంగా ఉత్తమ మార్కులను సాధించిన పలువురు విద్యార్థులను అతిథులు సత్కరించి పుష్పగుచ్చాలు అందజేశారు. అలాగే శ్రేష్టమైన విద్యాబోధన అందించిన ఉపాధ్యాయులను ప్రత్యేకంగా సత్కరించి నూతన వస్త్రాలను అందించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పీలా జితేంద్ర, నరవ అశ్రీమనాయుడు, పెదపూడి సంతోష్, పాఠశాల డీన్ విశాలక్ష్మి, ఉపాధ్యాయులు శాంతికుమారి, లక్ష్మి, హరి, రమణ పాల్గొన్నారు. ఉపాధ్యక్షులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి స్కూల్స్ ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయాలి. ప్రభుత్వం కానీ ఇక్కడున్న ప్రజలు కానీ స్కూల్ విధి విధానాలు పెట్టి, స్కూల్ క్రమశిక్షణ పెట్టి, స్కూల్ వాతావరణం పెట్టి అన్నీ కలిసి ఉన్నదే ఈవేళ స్కూల్లో పిల్లలు కూడా 100% పాస్ అవడం కాదు, అందరూ కూడా 500 పైన మార్కులు రావడం కూడా చరిత్ర. 584 మార్కులు స్టూడెంట్స్ వచ్చాయంటే అది ఈ పెందుర్తికే గర్వకారణం. ప్రశాంత్ నగర్, ఆదిత్యనగర్ ఏరియాలో స్కూలు స్థాపించి ఈ రోజుకి ఎప్పుడు కూడా స్కూల్ మీద చిన్నది కూడా రిమార్క్ రాకుండా పేరెంట్స్తో కూడా శబాష్ అనిపించుకుంటూ స్కూల్ రన్ చేస్తున్న ఉపాధ్యక్షులకు, నెక్స్ట్ యజమానికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. విద్యార్థుల్ని కూడా 100% పాస్ చేయడం అనేది యూనిక్ స్కూల్ యొక్క ట్రాక్ రికార్డు. ఇది ఈ సంవత్సరం కూడా మేము కంటిన్యూ చేశాము. అలాగే మా పాఠశాలలో మాకు ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి అంటే విశాఖపట్నం జిల్లాలో అతి తక్కువ ఫీజులతో అత్యుత్తమ శిక్షణ అంటే కార్పొరేట్ స్కూల్స్తో ఈరోజు మేము పోటీపడి ఈ విజయాలు అనేవి సాధిస్తున్నాం. గతంలో మొన్న మనం చూసినట్లయితే గీతం యూనివర్సిటీ వాళ్ళు కూడా మా స్కూల్ గుర్తించి, అంటే మా స్కూల్ ప్రత్యేకంగా సర్వే చేసి బిజ్ హబ్ వాళ్ళు విశాఖ జిల్లాలో అతి తక్కువ ఫీజులు తీసుకుంటూ అత్యుత్తమంగా విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారని చెప్పేసి మాకు ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. అది కూడా మా అందరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే ఈరోజు సార్ దగ్గర నుంచి ఈరోజు పిల్లలందరికీ కూడా ఈ సక్సెస్ మీట్ ఏర్పాటు చేయడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కూటమి ప్రభుత్వం అంటేనే అభివృద్ధి, అనిత అంటేనే అభివృద్ధి అని నియోజకవర్గంలో ఆమె చేసిన పలు అభివృద్ధి పనులు వైసీపీ నేతలకు కనిపించడం లేదా అని టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో స్థానిక టీడీపీ కార్యాలయం నందు టీడీపీ నేతలు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వైసీపీ శ్రేణులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల వైసీపీ నేతలు అజ్ఞానులు, మార్కుల వలె మాట్లాడటం, విమర్శలు చేయడం, ఉనికిని కాపాడుకోవడం కొరకే తప్ప ప్రజల అభివృద్ధిని ఆకాంక్షించి ప్రెస్ మీట్లు పెట్టాలని హితవు పలుకుతూ కౌంటర్ ఇస్తూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ హెచ్చరికలతో పారేశారు. ఈ సమావేశంలో టీడీపీ పట్న అధ్యక్షులు యాళ్ల వరహాల బాబు, రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ పల్లా విలియం కేరీ, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కంకిపాటి వెంకటేశ్వరరావు, బొందు కాశీ విశ్వనాథం, మజ్జూరి నారాయణరావు, మలిపెద్ది వెంకటరమణ, పేర్రాజు, రాజానే ఆది, నాగు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గూటూరి శ్రీనివాసరావు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు చంచలపు ప్రదీప్లు మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. నిన్న వైఎస్ఆర్ నాయకులు గౌరవనీయులైన మా హోంమంత్రివర్యులైన శ్రీమతి వంగపూడి అందుగారి మీద మాట్లాడడం జరిగింది. అది చాలా సిగ్గుచేటుగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మా నాయకులు చెప్పారు, గతంలో అన్నవరం దేవస్థానం మెంబర్ ఆధ్యాత్మిక నుంచి శర్మ గారికి ఇవ్వడం మొట్టమొదటిగా జరిగింది. అలాగే రెండవసారి నాయి బ్రాహ్మణ సంఘం నుంచి పైనుంచి వాళ్ళ ద్వారా ఆయన సుందరం అనే వ్యక్తి ఎన్నుకోవడం జరిగింది. అంతేగాని నాయకులకు ఎటువంటి విధంగా ఇచ్చిన దాఖలు అయితే లేదు. మా మేడం గారు చెప్పింది ఏంటంటే ప్రభుత్వం నుంచి
మొట్టమొదటిగా రాజకీయవేత్తకి, అది కూడా జనసేన ఇన్ఛార్జి గడ్డం బుజ్జి గారికి ఇవ్వడం ఇదే మొట్టమొదటిసారిగా జరిగిందని చెప్పడం జరిగింది. దీన్ని ఏదో తప్పుదోవ పట్టించి మేమేదో చేసాం అని చెప్పి చిన్న విషయాన్ని పెట్టుకుని మీరు ప్రెస్ మీట్ వృత్తాంతంలో కూడా ఆ ఒక్క పాయింట్ మీద మాట్లాడి మేమేదో దేశం ఉద్ధరించినట్టుగా మాట్లాడారు. ఇది ఏమాత్రం సరికాదు. ఎందుకంటే ఇవాళ మనకు ప్రజలు కావాల్సింది ఏంటి? అభివృద్ధి, నిరుద్యోగులకి ఉద్యోగం, అలాగే సంక్షేమం. ఈ వీటి కోసం మాట్లాడండి. మేము దేనికైనా సిద్ధం. ఈరోజు పాయకరాపేట నియోజకవర్గంలో మా అనిత మేడం గారు 100 కోట్లు, అలాగే 1000 కోట్లు కాదు, యువత ఉపాధి కోసం లక్షల కోట్లు విలువ చేసే ఫ్యాక్టరీలు కూడా ఇవాళ మా నియోజకవర్గం తీసుకురావడం జరిగింది. అలాగే ముఖ్యంగా 4 మండలాల్లో కూడా ఎక్కడ కూడా ఒక ఎన్ఆర్జీఎస్లో సిమెంట్ రోడ్లు అయితేనే, అలాగే మేనంపూర్ గ్రామం ద్వారా అయితే ఏ మూల గ్రామాల్లో కూడా బీటీ రోడ్లు కూడా వేయడం జరిగింది. ఈ రోజు అభివృద్ధి చూసి ఇవాళ అభివృద్ధి అంటేనే మా అనితమ్మ గారు అంటేనే అభివృద్ధి. అదే విధంగా సాగునీటి కాలువలు కానీ, అలాగే డ్యాములు నిర్మించడంలో కానీ ఇవాళ ఇరిగేషన్ వ్యవస్థ ఎంతో బాగుంది. గత 5 సంవత్సరాల్లో కూడా ఇరిగేషన్ వ్యవస్థే ధ్వంసం పట్టించారు మీరు. అలాంటి ఇరిగేషన్ చైర్మన్ కూడా రద్దు చేశారు. అభివృద్ధికి ఎక్కడ కూడా నోచుకోలేదు. ఇవాళ మా ప్రభుత్వం రాగానే ఎక్కడ కూడా పూడితీతలు కానీ, తలుపుల రిపేర్లు కానీ అన్ని కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలతో ఇవాళ అభివృద్ధి జరుగుతుంది. అదేవిధంగా నిరుద్యోగ సమస్య కోసం ఇవాళ ఆర్సల్ మెట్లు అవ్వచ్చు, అలాగే వివిధ రకాల కంపెనీలు అన్ని కూడా తీసుకొచ్చి మా మేడం గారు నిరుద్యోగ నిర్మూలించడం కోసం ఎంతో ప్రయత్నిస్తున్నారు. అలాగే ఇవాళ మన పాయకరాపేట మండలంలో ఎన్ఆర్జీఎస్ 2 కోట్ల రూపాయలు సీసీ రోడ్లు నిర్మించడం, అలాగే ఇందాక మా నాయకులు చెప్పినట్టు మండలం నలుమూలల ఇప్పటివరకు ఎటువంటి అభివృద్ధి నోచుకొని బీటీ రోడ్లు అన్ని కూడా, అలాగే కలపట్లో సహా ఇవాళ పూర్తిగా అభివృద్ధి చెందింది పాయకరాపేట. అలాంటిది మానేసి ఇలాంటి అభివృద్ధి గురించి మాట్లాడండి. మేము ఏమన్నా మాట్లాడదాం, అంతేగాని పనికిమాల వాటి కోసం వీటి కోసం మీరు ఎలా చర్చించడం, అవగాహన చేయడం సరికాదు. మీ అభివృద్ధి ఎంతో చూశారు ప్రజలు. మీ పనితనం చూసే మీకు ప్రజలు బుద్ధి చెప్పారు. ఇవాళ 11 సీట్లు ఇచ్చి ఇంకా ప్రజలను మీరు మభ్యపెట్టి ప్రజల కోసం ఏదో పోరాటం చేద్దంటే ఇకపై ఆ 11 సీట్లు కూడా రాకుండా మీరు దిగజారి పరిస్థితి వస్తుంది. ఇకపైనా సరే అభివృద్ధి దేశంలో కూడా ఇప్పుడు కూడా మీరు మా మేడం గారు కానీ, మా ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం కానీ చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఈ విధంగా హెచ్చరిస్తున్నాం. నిన్న మీడియాలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి ఒక స్టేట్మెంట్ చూసాం. ముఖ్యంగా ఆయన మరి సబ్జెక్ట్ తెలుసుని మాట్లాడాడో తెలియక మాట్లాడాడో నాకైతే అర్థం కావట్లేదు. అన్నవరం దేవస్థానానికి ట్రస్ట్ బోర్డు మెంబర్ ఫస్ట్ మేమే వేయించాం అని చెప్పి చెప్తున్నాడు ఆయన. ఇంకా ఆయన తెలియకుండా ఇంకొక పేరు కూడా ఉంది 2021లో కలగ రామజోగేశ్వర శర్మ గారు అని చెప్పేసి ధార్మిక పరిషత్ నుంచి ఎన్నుకోబడినటువంటి మెంబర్ ఆయన. మీరు ఇక్కడ పాయింట్ కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఆయన కూడా చూసుకోండి ఒకసారి. అన్నవరం దేవస్థానంకి కలగ రామజోగేశ్వర శర్మ గారు అపాయింట్ చేయబడింది ధార్మిక పరిషత్ నుండి ఫస్ట్ ఆయన. సెకండ్ సుందరం గారు నాయీ బ్రాహ్మణులకి రిజర్వేషన్ ఇచ్చినప్పుడు లాస్ట్ టైం అపాయింట్ చేయబడ్డాడు. అది నాయీ బ్రాహ్మణులకు రిజర్వేషన్. ఇప్పుడు మేడం చెప్పిన పాయింట్ కరెక్ట్ గా మీరు అర్థం చేసుకోండి. రాజకీయ నాయకుడిని, ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిని తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టరు. ఆవిడ ఉద్దేశం అది. అంతేగాని ఫస్ట్ నేను తీసుకొచ్చాను అని దానికి నువ్వు వక్రీకరించి ఏదేదో మాట్లాడేసి అక్కడ ల్యాగ్ చూసాం. నువ్వు మాట్లాడిందంతా సింగిల్ పాయింట్ ఏంటంటే నువ్వు చెప్పేది అన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబరు. అన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ గురించి ఒక పావుగంట సేపు నీ ఉనికి కాపాడుకోవడానికి, నువ్వు జిల్లాలో అధికార ప్రతినిధి చెప్పుకోవడానికి నీ పక్కన మీ నాయకులు వేసుకుని మాట్లాడిందంతా కూడా సింగిల్ పాయింట్ మీద. ఆ సింగిల్ పాయింట్ కౌంటర్ ఇదే. కలగ రామజోగేశ్వర శర్మ గారు ధార్మిక పరిషత్, నాయీ బ్రాహ్మణుల కోట నుండి సుందరం గారు, ఈ రెండు కూడా ఒక వివిధ కేటగిరీల నుంచి రిజర్వేషన్ దాంట్లో వచ్చినాయి. బట్ ఇక్కడ గడ్డం బుజ్జి అనేటువంటి వ్యక్తి జనసేన అనేటువంటి రాజకీయ పార్టీ యొక్క ఇన్ఛార్జ్ పాయకరాడు కాన్స్టిట్యున్సీకి ఆయన్ని తీసుకెళ్లి ఆ సీట్లో కూర్చోబెట్టరు. పొలిటికల్ గా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చింది గడ్డం బుజ్జి గారికి. నువ్వు ఆ విషయం తెలుసుకుని మిగతా విషయాలన్నీ మాట్లాడితే బాగుంటది. ఇంకా అభివృద్ధి పదం నువ్వేమైనా మాట్లాడాలంటే
అభివృద్ధి గురించి మాట్లాడు, ఛాలెంజ్ చేసుకుందాం రా, ఎక్కడ ఎప్పుడు ఏం జరిగింది ఏంటో అది. నువ్వు రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు ఎంత ట్రాఫిక్ ఉండేది, ఈ రోజు ఎలా ఉందో నువ్వు రోడ్డు క్రాస్ చేస్తే వెళ్తుంటావు, మెయిన్ రోడ్డు విస్తరణ ఏ విధంగా జరుగుతుందన్నది ఒకటి. రెండోది, పెద్ద నాయకుల తాలూకు ఊర్లకు వెళ్ళడానికి రోడ్డు శాంక్షన్ చేసిన ఘనత కూడా ఆవిడదే, అనితమ్మ గారిది. ఒక కలవటి పూర్తయింది, రెండో కలవటి అవుతుంది. పాయకరపేట నుండి మంగళవారం మీదుగా గోపాలపట్నం మీదుగా పెంటకోట వరకు సీసీ రోడ్డు. ఒకవేళ నువ్వు రూరల్కి వెళ్ళకపోతే మీ నాయకుడు ఉంటాడు వెంకటనగర్లో, ఆయన అడుగు, వెంకటనగర్ నుంచి పాలంపేట రోడ్డుకి శంకుస్థాపన అయిందా లేదా అడుగు, ఆయన చెప్తాడు. లేదా మీ నాయకులు ఉంటారు రాజగోపాలపురం నుంచి పాలతేరు ఈతటం రోడ్డు వరకు వయా కందిపూడి మీదుగా ఓ రోడ్డు శాంక్షన్ చేయించారు. ఇలాగ చెప్పుకుంటూ పోతే పాయకరపేట టౌన్లో ప్రత్యేకంగా 2 కోట్ల పైచీలకు ఎన్ఆర్జీఎస్లో రోడ్లు చేయించారు. ఇటువంటి ఏమైనా ఛాలెంజ్ చేసి ఇటువంటి ఏమైనా విమర్శిస్తే మేము సిద్ధంగా ఉన్నాం, మేము సమాధానం చెప్తాం. మీరు ఏమన్నా మాట్లాడితే, అంతేగాని మీకు నచ్చినట్టుగా సింగిల్ పాయింట్ బేస్ చేసుకుని సింగిల్ పాయింట్ కూడా కౌంటర్ ఇచ్చాం. నువ్వు చదువుకోకపోతే పూర్తిగా అర్థం చేసుకో. ఆవిడ మాటలు వక్రీకరించి వేరే భావం తెచ్చుకుని మాట్లాడితే పద్ధతి కాదు. నువ్వు కొంచెం పద్ధతిగా ఉండి పద్ధతిగా మీదైతే కార్యకర్తలు హర్షిస్తారు, ఇటు ప్రజలు హర్షిస్తారు. అంతేగాని నీకు నచ్చినట్టు మాట్లాడడానికి వీల్లేదు చెప్పి ఈ విధంగా నేను హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నాను. అవసరం ముఖ్యంగా నిన్న వైసీపీ నాయకులు ఇచ్చిన దానికి మేము ఈరోజు మాట్లాడటం జరుగుతుంది. గౌరవ మంత్రివారు శ్రీమతి దొంగలపూడి అనిత గారు నిన్న ఒక కార్యక్రమంలోని ఎలా చెప్పారని చెప్పి ఒక ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఒక విషయం ఇందులో వీళ్ళు గమనించాలి. అనిత గారు చెప్పారు, ఏం చెప్పారు, మొట్టమొదటిసారిగా మేము అందరం కలిసి వీళ్ళకి ఇచ్చాము, వాళ్ళు గౌరవించామని అన్నారు. అంటే మా పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కూటమి తరపున ఆయనకి మొట్టమొదటిసారిగా మేము అందరం ఇచ్చాం, ఆ గౌరవం ఇచ్చామనే ఉద్దేశంతో ఆవిడ మాట్లాడితే దాని పెడార్థాలు తీసి ఈరోజు ఏదేదో మాట్లాడుతున్నారు. ఇటువంటి అనవసరమైన విషయాల మీద ఎక్కువ దృష్టి పెట్టి కంటే ప్రజలకు ఉపయోగపడి అలాంటి వాటి మీద పెట్టి సరైన విమర్శలు చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము వాళ్ళకి చెప్తున్నాం. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఏంటి, ఈ రోజు అనిత గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం కూటమి కార్యక్రమాల్లో చేసిన అభివృద్ధి ఏంటి అనేది మీరు అందరూ కూడా గమనించుకోవాలి. ఇప్పుడు వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి వైసీపీ పార్టీ, ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ కూటమి ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో అది అధికారంలోకి వచ్చి సుమారుగా 2 సంవత్సరాల కాలంలో పాయకరపేట నియోజకవర్గాన్ని చేస్తున్న అభివృద్ధి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ వైసీపీ నాయకులకి తమ ఉనికిని కాపాడుకోవాలా, ఏదో రకంగా ప్రజల్లోకి వెళ్ళాలనే తాపత్రయంతో ఉన్నవి లేని ఏదో మాట్లాడి చేస్తే ప్రజలు గుర్తించరు. మనం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం ఏం చేసామో వాళ్ళు ఏం చేశారనే దాని మీదే నడుస్తుంది. లేకపోతే కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు, చైర్మన్లు చేశారు, అలాగని చెప్పేసి అని అంటున్నారు. దానివల్ల ఎవరికి ఉపయోగం ఉంది, ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా? ఒక్క కార్పొరేషన్ ద్వారా ఒక లోన్ ఇచ్చిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నదా? మీరు అన్ని కూడా ప్రజలందరూ గమనించారు. మిమ్మల్ని ఈ రకంగా మాట్లాడితేనే 150 సీట్ల దగ్గర నుంచి 11 సీట్లకు తీసుకొచ్చిన సందర్భాన్ని మీరు అందరూ కూడా గమనించుకోవాలి. ఇలాంటి అనవసరమైన విషయాలకి కావాలని ఏదో రాద్ధాంతం చేస్తే జనాలు అయితే మిమ్మల్ని అందరినీ కూడా ఇచ్చేయరు, అది మాత్రం గమనించుకోవాలి. అభివృద్ధి విషయంలో అనిత గారు, అనిత అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే అనిత అనే విధంగా పాయకరపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు. మనం ఎదురుగుండా కనపడుతున్నాయి. పాయకరపేట మెయిన్ రోడ్డు కానీ, గతంలో కూడా డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ కానీ, మన ఉప్మాక దేవాలయం కానీ, అలాగే కోటవరట్ల పిఎస్సి హాస్పిటల్ కానీ, తర్వాత ఈ నక్కపల్లిని హాస్పిటల్ని అభివృద్ధి చేయటంలో కానీ, ఇలాగ అనేక కార్యక్రమాలు మనం చెప్పుకుంటూ పోతే చాలా వరకు అవుతాయి. కొన్ని 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్న అనిత గారి మీద మీరు ఇలాంటి చిన్న చిన్న ఏదో కారణాలు ఏదో చూపించి కావాలని ఉన్నాయి లేనట్టుగా మీరు మాట్లాడి చేయడంలో ఉపయోగం లేదని చెప్పి మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం దేశ అభ్యుదయాన్ని ఆశిస్తూ నిర్వహిస్తున్న ఇండ్ల జాబితా, ఇండ్ల గణన బృహత్ కార్యక్రమం జిల్లాలో నిర్వహించనున్నట్లు విశాఖ రెవెన్యూ అధికారి ఎం విశ్వేశ్వర్ నాయుడు పేర్కొన్నారు. పెందుర్తి మండల రెవెన్యూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ
కృష్ణమైన ఇలాంటి అంశంలో ప్రజలు పూర్తి స్థాయిలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పెందుర్తి తహసీల్దార్ ఇంటి వెంకట అప్పారావు మాట్లాడుతూ పూర్తి రహస్యభరితమైన ఈ విషయంపై ప్రజలు ఎటువంటి భయభ్రాంతులకు గురికారాదని కోరారు. కేవలం ప్రణాళికాపరమైన విషయాల కోసం జరుగుతున్న గణనని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పెందుర్తి రెవెన్యూ అధికారులతో పాటు స్థానిక విఆర్ఓలు, శిక్షణ పొందిన పరిశీలకులు పాల్గొన్నారు. దీనికేమో 60 మంది ఇన్యూమరేటర్లు, 10 మంది సూపర్వైజర్లను అపాయింట్ చేస్తున్నాం. వాళ్ళు ఈ రోజు నుంచి 31వ తారీఖు వరకు హౌసెస్ ఎన్ని ఉన్నాయి ఈ ఏరియాలో అనేది రాస్తారు. ఆ హౌస్ ఎలా నిర్మాణం జరిగింది, ఏం కథ, మొత్తం డేటా అంతా ఉంటుంది. ఆ ఇంట్లో ఏమన్నా ఫెసిలిటీస్ అంతా, సదుపాయాలు, లెట్రిన్ సదుపాయం ఉందా, తాగే నీళ్ళు ఎలాగ వస్తాయి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉందా, ట్యాప్ ఉందా లేదు, తెచ్చుకోవడమా, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అన్నీ చెప్తే కరెక్ట్గా రికార్డ్ అవుతుంది. ఇది చాలా గోప్యంగా ఉంటుంది. ఎవరు గవర్నమెంట్ కూడా ఏం ఉపయోగించుకోదు. వేరే వాళ్ళు ఎవరికి ఇవ్వడానికి వీలు కాదు. ఈ నెట్లో సెల్ ఫోన్లో డేటా ఫీడ్ చేస్తే నేరుగా ఢిల్లీకి వెళ్ళిపోతుంది. అక్కడ ఫీడ్ అయిపోతుంది జనాభా లెక్కల్లో. అదండి అంటే 2, 3 సెన్సర్స్లు ఉంటే 3. దాని ప్రకారం ఇదంతా కూడా ఎలక్ట్రానిక్ పద్ధతిలో యాప్ ఒకటి ఉంటుంది. యాప్ ఇన్స్టాల్ చేసుకుంటారు. ఈ 30 రోజులు కూడా ఫోన్ని మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే ప్రజల్లో ఉన్న అపోహలను మీరు తెలియజేసి తొలగించి ఈ ఎన్యూమరేషన్ కి సహకరించాలని చేస్తున్నారు. మా వివరాలన్నీ అడుగుతున్నారు, ఇది ఎందుకు ఏంటి అనేది వాళ్ళ ఒక అపోహ ఉంటుంది. ఇది కూడా వాళ్ళ భవిష్యత్తుని గవర్నమెంట్ ఎన్యూమరేట్ చేసుకొని ఫర్దర్ గా పథకాలు క్రియేట్ చేయడానికి, లేదనుకుంటే వాళ్ళు ఇంకా డెవలప్మెంట్ జీవనోపాధిని పెంచడానికి ప్రభుత్వం ఎలాంటి పథకాలు చేసుకుంటే వాళ్ళని ఇంకా మెరుగుపరచవచ్చు. వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ, వాళ్ళ నివాస సదుపాయాలను కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఇలాంటి అన్నింటినీ కూడా ఏ రకంగా ఇంకా డెవలప్ చేసి రకరకాల స్కీములు తీసుకురావడానికి ఈ పంచవర్ష ప్రణాళికల్లో ఇంకా ఎలకేషన్ సదుపాయాల లేకపోతే ఇంకా ఎలాంటి అన్నింటిలోని కూడా పంచవర్ష ప్రణాళికలు కానీ, సంవత్సర ఆదాయాలు కానీ వాళ్ళు పెంచడానికి తగిన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొత్తపేట నియోజకవర్గంలో భారీ ఎదురుగాలులు, అకాల వర్షం కారణంగా కళ్ళాలపై ఉన్న ధాన్యం రాసులపై బరాకాలు కప్పుకొని జాగ్రత్తగా చేసుకుంటున్న రైతులు. కళ్ళాల్లో ఉన్న ధాన్యం రాసుల చుట్టూ వర్షపు నీరు నిల్వ ఉండకుండా పల్లపు ప్రాంతాలకు చెందిన మళ్లించే ఏర్పాట్లు చేసుకుంటున్న రైతులు. అకాల వర్షంతో ఎక్కడికి అక్కడ నిలిచిపోయిన ప్రయాణికులు. వర్షం కారణంగా రావులపాలెం జాతీయ రహదారిపై తగ్గిన వాహనాల రద్దీ. అకాల వర్షంతో ఎక్కడికక్కడ ఆగిపోయి తడవకుండా భవనాల చెంతన తలదాచుకుంటున్న ద్విచక్ర వాహనదారులు. పెందుర్తి మండలం జీవీఎంసీ 97వ వార్డు సుజాత నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన మ్యాజిక్ పెట్ క్లినిక్ ను ఎస్కోట్ ఎమ్మెల్యే కోల లలిత కుమారి ఆదివారం ప్రారంభించారు. వెటర్నరీ సీనియర్ వైద్యుడు బాయితి రెడ్డి, సింహాచలం నాయుడు, పావని దంపతులు నూతనంగా ఏర్పాటు చేసిన మ్యాజిక్ పెట్ క్లినిక్ ను రిబన్ కట్ చేసి లలిత కుమారి ప్రారంభించారు. అలాగే క్లినిక్ లోపల మెడికల్ షాప్ తనిఖీ గదిని ప్రారంభించి షాప్ యాజమానులకు శుభాకాంక్షలు తెలిపి మాట్లాడుతూ మూగ జీవాలను రక్షించుకోవటం అందరి బాధ్యతని, అందుకోసం ప్రత్యేకంగా పెట్ క్లినిక్ ను ఏర్పాటు చేయడం సింహాచలం నాయుడు దంపతులు అభినందించారు. క్లినిక్ నిర్వాహకులు సింహాచలం నాయుడు మాట్లాడుతూ అన్ని రకాల మూగ జీవాలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి ఈ క్లినిక్ లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అయితే కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కేబీఏ రాంప్రసాద్, టీడీపీ నాయకులు లాలం అర్జునరావు, లాలం భారతి, బాజిరెడ్డి, రాళ్లపల్లి నివాసు తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. ఇవాళ పెందుర్తి పరిసర ప్రాంతంలో మానవ జీవితమే కాదు మూగజీవాలకు కూడా వాటి ప్రాణాలని కాపాడాలి అని ఏదైతే పెట్ క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా మరి వాళ్ళు నాకు పాలు పంచుకునే అవకాశం కల్పించిన మా సోదరుడైన వెటర్నరీ డిపార్ట్మెంట్లో తను ఆల్రెడీ వర్క్ చేస్తూ కొన్నేళ్ల అనుభవంతో ఈనాటి పెట్ క్లినిక్ అనేది సోదరుడు సింహాచలం నాయుడు సహకారంతో ఇక్కడ
ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఏవైతే మూగజీవాలు ప్రాణాలు కాపాడడం, ఆరోగ్యాలు ఇవ్వడంలో ప్రధానంగా ఈ వెటర్నరీ డిపార్ట్మెంట్ అనుభవంతో తను ఈనాడు వాటికి సంబంధించిన ఏవైతే ఈ కుక్క పిల్లలు, అదే పెద్ద కుక్కలు, వీటన్నిటికీ సంబంధించి ఆరోగ్య పరిరక్షణ కేంద్రంగా ప్రభుత్వానికి తోడుగా ఇటువంటి ఎంతో సంతోషం. వారి సింహాచలం నాయుడు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ, మరి ఏవైతే ఇక్కడ కొన్ని ప్రికాషన్స్ కూడా తను ఏర్పాటు చేసి చెప్పడం జరిగింది. ఫస్ట్ ఎయిడ్కి సంబంధించి వాటి పర్యవేక్షణ కానీ, వాటి ఫుడ్ సంబంధించినవి కానీ, లేకపోతే వాటికి సంబంధించిన చర్మానికి సంబంధించిన ఒక ఇన్స్ట్రుమెంట్స్ సంబంధించింది కానీ, ఇలా అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనస్ఫూర్తిగా మరి నేను వారిని అభినందిస్తూ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ ఈ ప్రోగ్రాంకి చేసిన ప్రతి ఒక్కరికి, మీడియా సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ సోదరులకు, మా ఫ్యామిలీ మెంబర్స్కి మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. నా పేరు డాక్టర్ బి సింహాచలం నాయుడు. నేను యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో వెటనరీ అసిస్టెంట్ సర్జన్గా పనిచేయడం జరిగింది. ఇక్కడ సుజాత నగర్ మరియు పెందుర్తి ప్రాంతాల్లో ఎవరైతే పెట్ లవర్స్ ఉన్నారో, ఈ జంతు ప్రేమికులు ఎవరైతే ఉన్నారో, ఈ పెట్ పాపులేషన్ విపరీతంగా పెరుగుతున్న దృష్ట్యా, జంతు ప్రేమికులు కూడా పెరుగుతున్న దృష్ట్యా మనం ఏంటంటే ఈ సరైన సేవలు అందకపోవడం వల్ల ఈ ఎవరైతే జంతు ప్రేమికులు ఉన్నారో పెట్ లవర్స్ అందరూ కూడా సర్వీసెస్ అందక ఇబ్బంది పడడం గమనించడం జరిగింది. ఆ యొక్క పెట్ లవర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పెట్స్కి సంబంధించినటువంటి సేవలు, ఎమర్జెన్సీ సేవలు కానీ, సర్జరీస్ కానీ, శస్త్రచికిత్సలు కూడా, ఇవన్నీ కూడా తగు దీంట్లో మనకి ఏర్పాట్లు లేవు. కాబట్టి మేమందరం కూడా ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కొంతవరకు ఆ యొక్క జంతు ప్రేమికులకు కావాల్సినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ ఎయిడ్ సర్వీసెస్ కానీ, వ్యాక్సిన్లు కానీ, తర్వాత హెల్త్ కేర్ సర్వీసెస్ ఒకటి, అడ్వాన్స్డ్ సర్జరీస్ కానీ, ఇవన్నీ కూడా చేయాలనే ఉద్దేశంతో మా వెటనరీ బృందంలో కొంతమంది డాక్టర్లు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. హాఫ్ అవర్స్ ఏదైతే ఉన్నాయో, హాఫ్ అవర్స్లో, ఈవినింగ్ అవర్స్లో కానీ, ఈ టైంలో మనం ఏంటంటే పెట్స్కి అత్యవసర చికిత్సలు కానీ, లేకపోతే సర్జరీస్ కానీ, మిగతా వ్యాక్సినేషన్ సర్వీస్, హెల్త్ కేర్ సర్వీస్ అన్ని అందించాలనే ఉద్దేశంతో ఈరోజు మ్యాజిక్ పాస్ పెట్ క్లినిక్ని మనం సుజాత నగర్లో ప్రారంభించడం జరిగింది. మన రూరల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, మన కోటపాడు, సబ్బవరం, కొత్త వలస, ఎల్కోట, ఈ వేపాడ మండలాల్లో ఉన్నటువంటి జంతు ప్రేమికులు కూడా ఈ పెట్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సేవలు అందడం లేదు. కాబట్టి ఆ యొక్క సేవల్ని వారికి మరింత చేరువుగా చేసేందుకు డోర్ స్టెప్ సర్వీసెస్ని కూడా ప్రారంభించడం జరిగింది. కనుక మన పెట్ లవర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ జీవాలు ప్రేమించేటువంటి జంతు ప్రేమికులందరూ కూడా ఈ మ్యాజిక్ పాస్ పెట్ క్లినిక్ యొక్క సర్వీసెస్ని వినియోగించుకొని, వాటికి ఏ సందేశమైనా మా ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్ను ఉపయోగించుకొని వాళ్ళు ఏ అవసరం అయినప్పటికీ కూడా మా యొక్క సేవలను అందిస్తామని, అదేవిధంగా రాలేనటువంటి క్లయింట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డోర్ స్టెప్ సర్వీసెస్ ఇచ్చి వాళ్ళ యొక్క జీవాలను మరింత మెరుగ్గా ఆరోగ్య సేవలు అందించుకొని వాటికి కావాల్సిన టీకాల కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది. ఈరోజు మన క్లినిక్ ఓపెనింగ్ సందర్భంగా మనం మూగ జీవాలు ఏవైతే ఉన్నాయో పెట్ డాగ్స్ అన్నిటికీ కూడా యాంటీ రేబిస్ ఫ్రీ వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పెట్ లవర్స్ అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. కాకినాడ ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని, తద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ ఎస్ అచ్యుతాపురం రైల్వే గేట్ వద్ద శ్రీ 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 పైలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ముగింపు సందర్భంగా భారీ అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఏడాది అమ్మవారి జాతర అనంతరం కమిటీ సభ్యులు భారీ అన్నదానం చేపట్టడం జరుగుతుందన్నారు. కౌడ్ చైర్మన్ తలాటం సత్యం మాట్లాడుతూ శ్రీ 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 పైలమ్మ అమ్మవారికి సిరిబొమ్మ ప్రదర్శన అనంతరం 5,000 మందికి అన్నదానం చేయడం జరిగిందన్నారు. మాంసాహారాలతో భోజనం భక్తులకు పెట్టడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు వాసంశెట్టి శివశంకర్, వైస్ ప్రెసిడెంట్ కోరా సతీబాబు, సెక్రటరీ గాలి శివ, జాయింట్ సెక్రటరీలు రాయపల్లి శ్రీనివాసరావు, రవికుమార్, రాజు, వాసు, జనసేన పార్టీ నాయకులు శ్రీమన్నారాయణ, ఆకుల శ్రీనివాస్, అట్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషం. ఈ రోజున ఏదైతే మన అచ్యుతాపురం గేటు దగ్గర వెలిసి ఉన్నటువంటి పైలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు మొన్ననే పెద్ద ఎత్తున చాలా ఘనంగా చేశారు. ఎప్పుడూ ఘనంగా చేస్తూ ఉంటారు. అదే సందర్భంలో ఇప్పుడు అమ్మవారి అన్నదాన కార్యక్రమం పెట్టారు. అన్నదాన కార్యక్రమం కూడా మామూలుగా కాదండి. ఈరోజు ఆదివారం రొయ్యల బిర్యానీ, చికెన్ కర్రీ, చేప పులుసు, ఎగ్ ఫ్రై, వెజిటేరియన్ తినే వాళ్ళకి వెజిటేరియన్ కూడా పెట్టారు.
అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈరోజు మన అమ్మవారి జాతరకు వచ్చినప్పుడు చూస్తాం పెద్ద ఎత్తున వచ్చారండి జనాలు. అంటే ఈ అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్టుగా భావిస్తున్నారు ప్రజలు. ఈ అమ్మవారి దర్శనం కోసం పెద్ద ఎత్తున రావడం అంటే ఇక్కడ ఉన్న జాగా కూడా సరిపోవట్లేదు చెప్పాలంటే, అంత పెద్ద ఎత్తున వస్తున్నారు. ఈరోజు అన్నదానం కూడా 5,000 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తారు. ఈరోజు నా తరపున కూటమి ప్రభుత్వం తరపున ఈ కమిటీ వారిని అందరూ కూడా ఎవరైతే కష్టపడి పనిచేస్తారో, మొన్న జాతర మహోత్సవాలు చేశారు, ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు, వారందరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. దీన్ని సహకరించిన వాళ్ళు కూడా ఈ అమ్మవారి జాతరకు కానీ అన్నదానం కానీ సహకరించిన వాళ్ళందరినీ కూడా ఒక శాసనసభ్యులుగా మీ ఎమ్మెల్యే కొండబాబు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాడు అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. భవిష్యత్తులో ఈ యాత్ర కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతుందండి. దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా ముందుగానే మనం ఆలోచించుకోవాలి. అంత జనం వస్తారు నేను కూడా అనుకోలేదు. ఏర్పాట్లు చూసుకోవాలి, పోలీసుని కూడా పెడుతూ ఉండాలి, సెక్యూరిటీని పెట్టాలి, అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి, ఆ విధంగా చేసుకోవాలి. ఏదైనప్పుడు కూడా ఈరోజు ఈ ఆలయ కమిటీ వారిని పేరు పేరున అన్ని పేర్లు చెప్పలేం కానీ అందరినీ కూడా పేరు పేరున మరొకసారి నా తరపున కాకినాడ ప్రజలందరి తరపున కూటమి ప్రభుత్వం తరపున కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. శ్రీ 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 పైళ్ళమ్మ తల్లి ఆలయ మహోత్సవం గతంలో చాలా ఘనంగా చేయడం జరిగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఈ సంవత్సరం జాతర మహోత్సవాలు అన్నీ కూడా సంపూర్ణంగా పూర్తి చేశారు. ఈరోజు ప్రత్యేకంగా జాతర మహోత్సవ సందర్భంగా భారీ ఎత్తున అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆలయ కమిటీ వారి చేతుల మీదుగా సుమారు 5,000 మందికి అన్నదానం, అది కూడా ప్రత్యేకంగా నాన్ వెజ్తో, ఏదైతే పెళ్లిళ్ళ శుభకార్యాల్లో మనం వచ్చిన అతిథులను ఏ రకంగా అయితే సత్కరిస్తామో ఆ రకంగా ఆడ చూస్తే చికెన్ కానీ, ప్రాన్స్ కానీ, ఫిష్ కానీ, అలా ఎగ్ కానీ అన్ని రకాల నాన్ వెజ్తో భారీ ఎత్తున అన్నదానం చేస్తున్నారు. ఈ అమ్మవారు చాలా మహోన్నతమైన అమ్మవారు. ఈ ఆలయానికి చాలా ప్రతిష్టాత్మకమైన ఆలయం. 140 సంవత్సరాలకి చరిత్ర ఉన్న అమ్మవారు. రానున్న రోజుల్లో పైలమ్మ తల్లి ఆలయం మహాక్షేత్రం జరగాలని చెప్పి ఆలయ కమిటీ సభ్యులందరినీ కూడా నేను ఇంత బాగా జరిపినందుకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కృష్ణా జిల్లా పమిడిముక్కలలో గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి. అనంతరం ఆకస్మిక అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన చిన్నారులతో ముచ్చటించిన చంద్రబాబు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనపై అక్రమంగా ఎస్సీ/ఎస్టీ కేసు పెట్టారని ఆరోపించిన మాజీ మంత్రి విడతల. పాలన పూర్తిగా గాలికి వదిలేసి ప్రశ్నించిన వారిపై పోలీసుల ద్వారా అక్రమ కేసులు పెడుతున్నారని స్పష్టం చేసిన రజనీ. అనకాపల్లి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వలన టీడీపీ నిస్తేజపోయే పరిస్థితి వచ్చింది ఆరోపించిన మాజీ సీనియర్ నాయకులు మేరకు మాజీ టీడీపీ కౌన్సిలర్ కుప్పిలి జగన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పీలాపై నిప్పులు జరిగిన తమ్ముళ్లు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఉన్న నకిలీ బంగారంతో 14 లక్షల టొకారా వేసిన కేసును ఛేదించిన పోలీసులు. జిల్లా రౌతులపూడి మండలంకు చెందిన వ్యక్తి నకిలీ బంగారం అమ్మిన 2 నిందితులను అరెస్ట్ చేశారు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.